ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ వద్దన మౌర్య ఇన్ హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో స్నేహ సేవిక సమితి ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితుల సహాయార్థం 5 లక్షల రూపాయల చెక్కును ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. అంతేకాకుండా భాగ్యనగర్ వాకర్స్ ఆధ్వర్యంలో 1 లక్ష రూపాయలు, రంగభవన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 1 లక్ష రూపాయలు, కేవీ హాస్పిటల్ ఆధ్వర్యంలో 1 లక్ష రూపాయలు చెక్కులను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్కు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ గత వారం నుండి కృష్ణా జిల్లాలో విజయవాడ వరద బాధితులకు అందుబాటులో ఉంటూ వాళ్ల సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తున్నామని, దాతల సహాయంతో విరాళాలు అందిస్తున్నామని, అవసరమైన వారికి ఫుడ్, వాటర్ అందజేస్తూ స్నేహ సేవిక సమితి మిగతా దాతలతో కలిసి 8 లక్షల రూపాయలు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని, ఇలాగే ప్రతి ఒక్కరూ తమకు తోచినంత విరాళం అందించాలని, కష్టకాలంలో ఉన్న విజయవాడ వరద బాధితులను ఆదుకోవాలని ఒంగోలు ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఆళ్ల వెంకటేశ్వరరావు గారు, డాక్టర్ వాసుదేవ్ గారు, నల్లూరు అరుణ్ గారు, జ్యోతి గారు, వసుంధర దేవి గారు మరియు స్నేహ సేవిక సమితి మహిళా సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మాకు చిన్నప్పటి నుంచి బాగా పరిచయం, ఎప్పుడు కూడా ఫ్యామిలీ మెంబర్గా ఉండేవాళ్ళం. ఆయన ఉన్నంత కాలం కూడా ఏదో విధంగా పార్టీ కట్టు సర్వీస్ చేసినా, సొసైటీలో సర్వీస్ చేసినా ఒక మంచి పేరుతోటి ఆయన ఉండటం కూడా మనందరూ కూడా ఈసారి పూర్తి చేసుకోవటం చాలా సంతోషమైన విషయం. ఇదే విధంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం, మమ్మల్ని కూడా పిలవటం, ఎందుకంటే దగ్గర 6-7 రోజులు కూడా మేము కూడా ఉన్నాం విజయవాడలో. ఈ వరద బాధితులు, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళు ఏ విధంగా వాళ్ళ కష్టాలను కూడా చూస్తే చాలా బాధాకరమైన విషయం. తినడానికి తిండి లేదు, స్నానం చేయడానికి నీళ్ళు లేవు, అదేవిధంగా కరెంటు లేదు. మళ్ళీ కిందకి దిగితే నీళ్ళు కింద ఫ్లోర్స్ అంతా నిండిపోయినాయి. అలాంటి పరిస్థితుల్లో ఒక పక్క ఏమో జంతువులు, ఒక పక్క అనేక ఇబ్బందులు పడ్డారు. దాంట్లో చనిపోయారు. అలాంటి పరిస్థితుల్లో మన సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఆయన కూడా మొత్తాన్ని ఎలా చేసి ఆయన కూడా మొత్తం తీసుకొచ్చి అక్కడికి ఫుడ్ సప్లై చేయటం, అదేవిధంగా ఫెసిలిటీస్ ఏదైతే ఉందో ఎన్ని కూడా అందరూ కూడా రాత్రి బాబు కూడా అక్కడి నుంచి కలెక్టరేట్ నుంచి ఆయన కూడా బస్సు నుంచి వికెట్ చేసి రాత్రి ఇంటికి వెళ్ళాడు. మొన్న నిన్న మాకు ఇచ్చిన డివిజన్స్ లో ఇంకా పని ఉంటే చూసుకొని నేను రావటం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మనం చూస్తే మన నియోజకవర్గం నుంచి 1,30,00,000 దాకా ఇచ్చాం. ఈరోజు 8 లక్షల రోజు మనం ఎవరైతే స్నేహ సేవిక సభ్యులు గారు 5 లక్షలు, ఆచార రంగాకర్షణ సంస్థ 1 లక్ష, అదేవిధంగా మన భాగ్యనగర్ వాకర్స్ వాళ్ళు 1 లక్ష, కేవీ నర్సింగ్ హోమ్ 1 లక్ష, 8 లక్షల రూపాయలు మీరు కూడా అందరూ కూడా ఒక మంచి ఉద్దేశంతో, మంచి మనసుతోటి ఏదైనా మనం బాగున్నాం, 10 మంది బాగుండాలని ఒక ఆలోచనతో మీ అందరూ కూడా ముందుకు వచ్చినందుకు మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇందాక పుట్టుబాటు అంటే మన జ్యోతి గారు కదా, జ్యోతి గారు చెప్తా కిట్టు పార్టీ అంటే ఏదో కాలక్షేపం అనేది కాదు,
సొసైటీలో ఏదో ఎవరి ఇబ్బందుల్లో ఉన్నా కూడా మన వంతు మనం కృషి చేయాలి అని చెప్పేసి అట్లా చెప్పటం కూడా చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఖాళీగా ఉండేది కాకుండా మహిళలు కూడా 10 మంది వాళ్ళ దగ్గర కూర్చోవటం, సొసైటీలో ఏం జరుగుతుంది, ఏం చేస్తే మంచి అవుతుంది, ఏ విధంగా మనం ఉపయోగపడతాం అనేది మీ అందరూ కూడా కూర్చొని డిస్కస్ చేసుకోవటం ఒక పద్ధతి ప్రకారంగా ఈరోజు 5 లక్షల రూపాయలు అనేది చిన్న అమౌంట్ కాదు. అలాంటిది మీ అందరూ కూడా కలిసి 5 లక్షల రూపాయలు వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చారు అంటే చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తున్నా. తప్పకుండా మీకు కూడా మీతో పాటు ఉంటాను, మా మిసెస్ని కూడా పంపిస్తాను. మధ్యలో గ్యాప్ వచ్చింది, ఆయన కూడా మీ దాంట్లోనే ఉండేటట్టు చేస్తాం. ఖచ్చితంగా అందరం కలిసి సొసైటీని బాగు చేయాల్సిన అవసరం ఉంది. సొసైటీని ముందుకు తీసుకెళ్ళాలి. సొసైటీ 5 సంవత్సరాలు వెనకబోయాం. ఈ 5 సంవత్సరాల నెల అయింది మనం వచ్చి ఖచ్చితంగా మన ఊళ్ళో కూడా మంచి మార్పులు తీసుకొచ్చి అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్లి పద్ధతులు తీసుకెళ్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మన ఆనా వెంకటేశ్వర గారు అయితే ఎప్పుడు ముందుంటారు. ఆయన రంగారావు నుంచి ఆ వయసులో కూడా నేను చెప్పేవాళ్ళు మీరు ఫోన్ చేయండి, నేను ఇంటికి వస్తాను, ఇంటికాడ మాట్లాడదాం అని చెప్తుంటాను. ఆయన ఈ వయసులో కూడా ఒక పట్టుదల, ఏదో విధంగా సహాయం చేయాలి, ఏదో విధంగా మనం అందరం కూడా సొసైటీకి మేలు చేయాలి అని చెప్పి ఈ రోజుకి రంగాభవన్లో కూడా మంచి కార్యక్రమాలకు ఇవ్వటం, దాని మెయింటెనెన్స్ చూసుకోవటం, ఇవన్నీ కూడా వెంకటేశ్వర గారు చేస్తుంటారు. ఇలాంటి పెద్దలు కూడా చాలా మంది నాకు ఎంత కూర్చున్నారు కూడా. అలాంటి వాళ్ళు అందరూ కూడా మన ఊళ్ళో ఉండటం, ఊళ్ళో ఒక మంచి ఆలోచనతో ముందుకు తీసుకుంటాం చాలా సంతోషం విషయం అని చెప్పి తెలియజేస్తూ మీ అందరూ కూడా ఇచ్చిన వాళ్ళందరికీ పేరున నా అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీడియా ద్వారా కూడా ఊళ్ళో ఉండే ప్రజలకి, వ్యాపారస్తులకి అందరూ కూడా మేము తెలియజేస్తున్నాం. కష్టకాలంగా ఉన్నప్పుడు మన వంతు మనం కృషి చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. మనం ఎంతో సంపాదించేది దేనికైనా కూడా దాంట్లో ఒక 10% పక్కన తీసి మంచి పనులకు ఉపయోగపడితే సమాజంలో ఒక గుర్తింపు ఉంటుంది, సమాజంలో ఒక విలువలు ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా ముందుకు రండి. ఏదో ఊళ్ళో జరిగింది, మనకు సంబంధం లేదు, మన బజారు బాగుంది, మన ఊరు బాగుంది, మనకు నీళ్లు వస్తున్నాయి, అన్నీ ఉన్నాయి అన్నీ అనుకోకుండా ఎక్కడ జరిగినా కూడా మన తెలుగు వాళ్ళకి మనకి ఇబ్బందులు జరిగినప్పుడు అందరూ కూడా ముందుకు రావాల్సిన అవసరాలు అని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా తెలియజేస్తూ మీ అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. సో నాకు తెలిసి లేడీస్ అందరూ ఈ విషయంలో చాలా హ్యాపీగా ఉండుంటారు అక్కడ. అలాగే మెటీరియల్ సప్లై అవనేంటి, మనీ మ్యాటర్స్ అవనేంటి, ఇప్పుడు అన్నీ కాకుండా ఇప్పుడు నష్టపరిహారం చెల్లించడానికి